ఏం చెప్పాలి? ఇవాళ పరమ గురువులు వారిని చేరు మార్గం అంటే మాస్టర్స్ అండ్ ద పాతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 5, 2025 శనివారం. ఈరోజు లక్ష్మి గారు మనకి మాస్టర్స్ అండ్ పాత్ అనే గ్రంథంలో కొన్ని విషయాన్ని చర్చిస్తారు. సరే. ఉమ్. నిన్న మనం సగంలో ఆపింది ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. అంటే అప్పటి పూర్వం వాళ్ళకి H2 అండ్ O2 కలిస్తే నీరు అవుతుందన్న సైన్స్ తెలియదు, కానీ జలదేవతలని ప్రార్థన చేసి అన్ని ఫలితాలు ఇప్పుడు వాళ్ళు పొందుతున్నవన్నీ పొందేవారని కింద పాసేజ్లో నేర్చుకున్నాం. మాస్టర్ జీసస్ ఆయన ఆ, తన యొక్క అంటే ఆయన మాస్టర్ అంటే అడాప్ట్ అయ్యారు, అంటే పరమగురు అయ్యారు. అపోలియనస్ ఆఫ్ థియానా అండ్ వాజ్ ఆఫ్టర్ వర్డ్స్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ రిలీజియస్ రిఫార్మర్. అంటే ఆయనట ఒక ఇన్కార్నేషన్ లో ఒక పుట్ట అపోలోనియస్ ఆ థియానాకు సంబంధించిన ఆయన గాను, ఆ తర్వాత గొప్ప ఆ మత సంస్కరణ అంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో సంస్కరణ శ్రీ రామానుజాచారిగా జీసస్ ఒక జీవితంలో జన్మించేట. ఆయన 6th రేకి సంబంధించిన వాడు. 6th రేలో భక్తి డివోషన్ ఎక్కువ ఉంటాయి. ఈ ఈ రే అన్నది ఆయనలో ఉన్న డివోషనల్ మహర్షులందరూ కూడా మిస్టిక్స్, ప్రతి మతంలో ఉన్నవాళ్ళు. అండ్ ద చౌహాన్ జీసస్, అంటే చౌహాన్ అంటే హెడ్, జీసస్ హ్యాస్ చార్జ్ ఆఫ్ సచ్ పీపుల్. అలాంటి వాళ్ళందరికీ ఆయన చార్జ్ అన్నమాట. అండర్ వాట్ ఎవర్ ఫార్మ్ దే మే వర్షిప్ ద డివైన్ బీయింగ్. వాళ్ళు ఏ రూపంలో ఆ దైవాన్ని పూజించినా సరే, 1900 years ago అపోలోనియస్ ఆఫ్ థియానా వాజ్ సెంట్ అవుట్ బై ది బ్రదర్హుడ్ అపాన్ ఏ మిషన్. అంటే 1900 సంవత్సరాల క్రిందట ఈ పరమ గురువులు అపోలోనియస్ ఆఫ్ థియానా అన్న ఆయన్ని ఒక ప్రత్యేకమైన పర్పస్ తో పంపించారు. వన్ ఫీచర్ ఆఫ్ హిస్ వాస్ దట్ హీ వాస్ టు ఫౌండ్ ఇన్ వేరియస్ కంట్రీస్. ఆయన రకరకాలైన దేశాల్లో కనబడ్డాడు. సర్టన్ మ్యాగ్నెటిక్ సెంటర్స్, ఆయన కొన్ని అంటే దేశాలలో కొన్ని రకాలైనటువంటి అయస్కాంత కేంద్రాలను పెట్టేట. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ టాలిస్మాన్స్ వర్ గివెన్ టు హిమ్. అంటే టాలిస్మాన్స్ అంటే తావిదీలు అంటాం కదా, అలాంటివి కూడా ఆయనకి ఇవ్వబడ్డాయి. విచ్ హీ వాజ్ టు బరీ అట్ దీస్ చోజన్ స్పాట్స్. ఆ ప్రత్యేకమైన స్థలాలలో ఆయన వాటిని పాతిపెట్టాడు. ఎందుకని? ఇన్ ఆర్డర్ దట్ ద ఫోర్సెస్ విచ్ దే రేడియేటెడ్ మైట్ ప్రిపేర్ దోజ్ ప్లేసెస్ టు బి ద సెంటర్స్ ఆఫ్ గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో గొప్ప సంఘటనల యొక్క కేంద్రాలుగా ఆ స్థలాలను తయారు చేయడానికి అలాంటి సెంటర్స్ లో కొన్ని చోట్ల పరమ గురువులు ఇచ్చిన తావీదు లాంటి దాన్ని ఆయన పాతిపెట్టాడు. సమ్ ఆఫ్ దీస్ సెంటర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ యూటిలైజ్డ్. అంటే కొన్ని సెంటర్స్ ఆల్రెడీ వాడుతున్నారు, కొన్ని ఇంకా ఉపయోగించబడలేదు. అన్నీ కూడా తర్వాత కాలంలో ఇమీడియట్ అంటే భవిష్యత్తులో రాబోయే క్రీస్తుకి సంబంధించి అవి ఉపయోగపడతాయి. అందువలన దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకు ముందు నిశ్చయంగా ప్లాన్ చేయబడింది. 2000 సంవత్సరాల క్రిందటే ఆ అలాగే అరేంజ్మెంట్స్ కూడా చేయబడ్డాయి. ఫిజికల్ ప్లేన్ లో కూడా దాన్ని తయారు చేస్తున్నారు. అంటే రాబోయేటటువంటి ఆ గురువు కోసం అన్ని తయారు చేస్తున్నారు. ఈ విధంగా 7th రే హెడ్ అన్న వాళ్ళు మాస్టర్ ద సెంటర్ డి సెయింట్ జెర్మైన్. ఆయన డి అంటే సెయింట్ జెర్మైన్ 7th రే హెడ్ అవుతారు. ఆ చరిత్రకి 18th సెంచరీలో ఆయన తెలుసు. మనం ఆయన్ని మాస్టర్ రెకాగ్జీ అని పిలుస్తాం. ఆయన ఆ రాయల్ హౌస్ లో చిట్ట చివరి ఆయన. ఆయన ఫ్రాన్సిస్ బ్యాకన్ గాను, లార్డ్ వెరూలం గాను, ఆయన యొక్క 17th సెంచరీలో రాబర్టస్
ద మాంక్ అనగా ఇన్ ద 16th లో అంటే 17th సెంచరీలో ఈ విధంగా, 16th సెంచరీలో రోబర్టస్ ఒక మహర్షిగా, అలాగే హున్యాడి జానోస్ ఆయన 15th సెంచరీలో అలా జన్మించాడు. క్రిస్టియన్ రోజెన్ క్రీజ్ ఇన్ ద 14th సెంచరీ, రోజర్ బ్యాకన్ 13th సెంచరీలో, ఆయన హంగేరియన్ అడాప్ట్ ఆఫ్ ద అక్కల్ట్ వరల్డ్. ఈ అక్కల్ట్ వరల్డ్ లో హంగేరీకి చెందినటువంటి పరమ గురువు. ఫర్దర్ బ్యాక్ ఇన్ టైమ్ హీ వాజ్ ద గ్రేట్ నెపోలియన్ ప్రోక్లస్. ఆయన ఇంకా చివరిలో నెపోలియన్ గా, అండ్ బిఫోర్ దట్ సెయింట్ ఆల్బాన్, ఆ విధంగా జన్మలు తీసుకున్నాడు. ఆయన చాలా వరకు సెరిమోనియల్ మ్యాజిక్ తోటి పనిచేస్తూ ఉంటారనమాట. అండ్ ఎక్కువ ఎంతో మంది దేవతల్ని ఆ పనిలో పెడతారు. ఆయన్ని వాళ్ళు పూర్తిగా అంగీకరించి, అంటే వినమ్రతతో రిజాయిస్ టు ఆయన పని చేయడానికి ఆనందపడుతూ ఉంటారట. ఆయన యూరోపియన్ ఇంకా తూర్పు దేశ భాషలు ఎక్కువగా మాట్లాడినా ఆయన పనులన్నీ కూడా లాటిన్ లోని, ఆ లాంగ్వేజ్ స్పెషల్ వెహికల్ ఆఫ్ హిస్ థాట్, ఆయన ఆలోచనకి స్పెషల్ వెహికల్ గా వాడతారు. ఆయన యొక్క వైభవము, ఆ సమశృతి అన్సర్పాస్డ్ బై, ఎవ్వరూ కూడా దాన్ని ఏది అధిగమించలేదు. ఇన్ హిస్ వేరియస్, ఆయన యొక్క ఎన్నో కర్మకాండల్లో హీ వేర్స్ వండర్ఫుల్ అండ్ మెనీ కలర్డ్ రోబ్స్, ఎన్నో రంగుల అద్భుతమైన దుస్తులు ధరిస్తూ ఉంటారు, నగలు కూడా. ఆయనకి బంగారం రంగుతో చైన్ మెయిల్ తో, గోల్డెన్ చైన్ మెయిల్ తో ఉన్నటువంటి ఒక సూట్ ఉంది. అది రోమన్ ఎంపరర్ కి చెందింది ఒకప్పుడు. దాని మీద ఎంతో అద్భుతమైనటువంటి వస్త్రం, క్రిమ్సన్ కలర్ లో, అంటే ఒక రకమైన డార్క్ రోజులో, విత్ ఆన్ ఇట్స్ క్లాస్ ఈవెన్ 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది, 7 పాయింట్స్ తో ఉన్న స్టార్, ఇన్ డైమండ్ అండ్ ఎమిథిస్ట్, డైమండ్ తో రాళ్లతోటి, ఎమిథిస్ట్ అనే విలువైన రాళ్లతోటి, అండ్ సమ్ టైమ్స్ దాంతో తయారు చేయబడి ఉంటుంది. హీ వేర్స్ ఏ గ్లోరియస్ రోబ్ ఆఫ్ వయలెట్, ఒక్కొక్కప్పుడు అద్భుతమైన వైలెట్ కలర్ లో ఉన్న దుస్తులు ధరిస్తారు. ఆయన ఈ విధంగా సెరిమోనియల్లో ఎంగేజ్ అయిపోయినా సరే, ఆయన సమ్ ఆఫ్ ద రిచువల్స్ ఆఫ్ ద అమెరికన్ మిస్టిక్స్ కూడా చదువుతారు. ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ విచ్ హ్యావ్ ఏ లాంగ్ బీన్ ఫర్గాటెన్ ఇన్ ద అవుటర్ వరల్డ్. ఈ ఆయన చెప్పే పేర్లు చాలా ఈ బాహ్య ప్రపంచంలో మర్చిపోయారు. ఈజ్ ఆల్సో మచ్ కన్సర్న్డ్ విత్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ యూరోప్. ఆయనకి యూరోప్ లో ఉన్నటువంటి రాజకీయమైన పరిస్థితిని ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఆ విధంగానే మోడర్న్ ఫిజికల్ సైన్స్ లో ఉన్న పెంపుదలని కూడా ఈ రుకాజీ అని ఆయన మహర్షి పేరు. ఇక్కడికి ఈ చాప్టర్ అయింది. నెక్స్ట్ క్వాలిటీస్ టు బి డెవలప్, ఏ ఏ లక్షణాలు పెరగాలి. ఈ కిందనున్నవి ఆ రేస్ కి, చౌహాన్ కి సంబంధించినవి. ఇంతకు ముందు సైన్స్ ఆఫ్ ద సాక్రమెంట్స్ లో చెప్పినట్టుగా ఆ ఈ మనసులో మనం ఉంచుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, ఎవరికైతే రెస్పెక్టివ్ లైన్స్ లో పని చేయాలంటుందో వాళ్ళ కోసం అంటూ, ఒకటోది స్ట్రెంగ్త్. ఐ విల్ బి స్ట్రాంగ్, బ్రేవ్, పర్సీవరింగ్ ఇన్ హిస్ సర్వీస్. అంటే నేను బలంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను, పట్టుదలగా ఉంటాను ఆయన సర్వీస్ లో. రెండో లక్షణం పెంపొందించుకోవాల్సింది విజ్డమ్, జ్ఞానం. ఐ విల్ అటైన్ దట్ ఇంట్యూషనల్ విజ్డమ్ విచ్ కెన్ బి డెవలప్ ఓన్లీ త్రూ పర్ఫెక్ట్ లవ్. ప్రేమ ద్వారా వచ్చే ఆ విజ్డమ్ ని, ఇంట్యూషనల్ విజ్డమ్ ని నేను పెంపొందించుకుంటాను. అడాప్టబిలిటీ ఆఫ్ టాక్ట్, నేను ఆ పవర్ ని సంపాదించుతాను. ఏది అంటే జస్ట్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ మూమెంట్, రైట్ టైంలో రైట్ విషయం చేయడం అనేది కావలసిన శక్తిని పెంపొందించుకుంటాను. అలాగే ప్రతి వ్యక్తిని తన గ్రౌండ్ లో, అంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే మీట్ అయ్యి ఆయనకి సహాయం నైపుణ్యంగా చేయడానికి ఎక్కడ ఉంటే అక్కడే మీట్ అవుతారు. తర్వాత సౌందర్యము, సమశృతి, అంటే ఇక్కడ నేను చెప్పగలిగినటువంటి వరకు అంటూ లెడ్బీటర్ గారు అంటున్నారు, సౌందర్యము, సమశృతి నా జీవితంలో, నా పరిసరాల్లో తెచ్చుకుంటాను.
అవి ఎంతో తగినవి. ఐ విల్ లెర్న్ టు సీ బ్యూటీ ఇన్ ఆల్ నేచర్ దట్ సో దే ఐ మే సర్వ్ హిమ్ బెటర్. నేను సౌందర్యాన్ని ప్రకృతిలో అంతటిలో చూస్తాను, అందువల్ల నేను మాస్టర్కి ఇంకా బాగా సర్వీస్ చేయగలను. ఐదవది విజ్ఞాన శాస్త్రం, సంపూర్ణమైన జ్ఞానం. నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుతాను కరెక్ట్ గా. ఐ మే డివోట్ దెమ్, నేను ఆ చేసే పనిలో దాన్ని వాడతాను. ఆరవది భక్తి. నేను నాలో ఉన్నటువంటి దాన్ని మహా అద్భుతమైనటువంటి భక్తి అనే శక్తిని చేసుకుంటాను. దాన్ని నేను ఇతరులకు కూడా అందులో తీసుకురావచ్చు. తర్వాత క్రమతతో కూడిన సేవ. నేను ఇలాంటి సేవ చేస్తాను. నాకు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని విచ్ హీ హాజ్ ప్రిస్క్రైబ్డ్, ఆయన నాకు ఇచ్చింది. ఐ మే బి ఏబుల్ ఫుల్లీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లవింగ్ హెల్ప్. ప్రేమతో ఉన్న సహాయం యొక్క ఆ దాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకుంటాను. ఆయన హోలీ ఏంజల్స్ ఆర్ ఆల్వేస్ వెయిటింగ్ టు రెండర్. అదే ఈ పవిత్రమైన ఏంజల్స్ నిరంతరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఆల్ దీస్ డిఫరెంట్ క్వాలిటీస్, ఈ వేర్వేరు లక్షణాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి మనందరిలో. టైం వచ్చినప్పుడల్లా, అంటే నెమ్మదిగా క్రమానుసారంగా వాటిని మనం సంపూర్ణంగా కలిగి ఉంటాం. మనం పర్ఫెక్షన్ కి చేరినప్పుడు, సంపూర్ణతకి చేరినప్పుడు అప్పుడు సూపర్ మ్యాన్ గా అవుతాం. ఈ ప్రెసెంట్ టైంలో ఈ మార్గాల్లో ఒకటి, మన అపరిపక్వత చూపించేది ఏంటంటే మన జీవితాల్లో వీ హ్యావ్ సమ్ వన్ క్యారెక్టరిస్టిక్ డెవలప్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద అదర్స్. అంటే ఒక్కొక్కరిలో ఎక్కువగా ఉంటే ఇంకొక లక్షణం ఇంకోరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగా అలా అన్ని లక్షణాలు ఒకేలా కాకపోయినా ఒక్కొక్కరిలో ఒక లక్షణం ఎక్సెస్ గా ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సైంటిఫిక్ యాక్యురసీ, వివేకం ఎక్కువ ఉంటాయి. అవి బాగా వికసిస్తాయి వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళు ప్రేమ భక్తి పెంచుకోలేదు. వాళ్ళ స్వభావం అన్నది చాలా కోల్డ్ గా, హార్డ్ గా ఉంటారు. వాళ్ళు సామాన్యంగా ఏ రకమైన దయ లేనట్టు కనబడతారు. వాళ్ళకి మిస్జడ్జ్, వాళ్ళతో ఉన్నటువంటి ఫెలోమెన్ వాళ్ళని తప్పుగా అంచనా వేస్తారు. జడ్జిమెంట్ విషయంలో ఇంటెలెక్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ అన్నది తరచుగా తీవ్రంగా క్రిటికల్ గా ఉంటుంది. వాళ్ళ నిశ్చయం అన్నది వాళ్ళ పాతిని క్రాస్ చేసే, అంటే వాళ్ళ యొక్క నిర్ణయం, డెసిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్ ఫేవర్ రాదర్ దాన్ అగైన్స్ట్, అంటే టు బి అగైన్స్ట్, వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా కాదు. ఎవరైతే ఈ పాత్ని క్రాస్ చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ డివోషనల్ ఆఫ్ ఎఫెక్షనేట్ టైప్, ఆ ప్రేమ అభిమానాలతో ఉన్నవాళ్ళు, అలాంటి ప్రజలు వాళ్ళకి చాలా దాన్ని అలో చేస్తారనమాట. ఇతరుల యొక్క ఉద్దేశ్యం ప్రకారం ఉంటారు. అండ్ వుడ్ ఆన్ ద హోల్ బి మోర్ లైక్లీ టు జడ్జ్ ఫేవరబుల్. వాళ్ళకి కావలసినట్టుగా జడ్జ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ జడ్జ్మెంట్ వర్ రాంగ్, ఆ జడ్జ్మెంట్ తప్పైనా సరే, యాజ్ దే మైట్ ఈజీలీ బి స్వేడ్ బై దేర్ ఫీలింగ్స్, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ తోటి వాళ్ళు కదులుతూ ఉంటారు. ఇట్ వుడ్ ఎర్ర్ ఆన్ ద సైడ్ ఆఫ్ మెర్సీ. దయ అన్నది ఉన్నప్పుడు ఇది తప్పే. బోత్ దీస్ అంటే ఏంటి, అది రాంగ్ అయినా వాళ్ళు అలాగ వాళ్ళని సపోర్టివ్ గా ఉంటారంటున్నారు. ఈ ఇద్దరు కూడా డిఫ్లెక్షన్స్ ఫ్రమ్ స్ట్రిక్ట్లీ అక్యురేట్ జడ్జిమెంట్. అంటే మొదటి వాళ్ళు గాని రెండో వాళ్ళు గాని ఇద్దరు కూడా అక్యురేట్ జడ్జిమెంట్ నుంచి డిఫ్లెక్షన్స్ అంటే పక్కకు వచ్చేసిన వాళ్ళే. అండ్ ఇన్ అవర్ సెల్స్ ఇట్ విల్ బి నెసెసరీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ టు బ్యాలెన్స్ దీస్ క్వాలిటీస్ పర్ఫెక్ట్లీ. అందుకని మన వరకు వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే సూపర్ మ్యాన్ అన్న వ్యక్తి పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ వ్యక్తి అనమాట. యాజ్ ఇట్ సేస్ ఇన్ ద భగవద్గీత, ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ యోగా. యోగ సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా
ఆ సమత్వంతో ఉంటారనమాట. ఎవరు పర్ఫెక్ట్ పీపుల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లేకుండా ఉండరు. ఇది ఇక్కడకి ఈ చాప్టర్ అయిపోయింది. ఇంకా తర్వాతది సైక్లిక్ చేంజెస్. 7 ప్లానెటరీ లోగోలో కొన్ని రకాలైన సైక్లిక్ చేంజెస్ సమయానుసారం సంభవిస్తాయి. అది బహుశా ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్ ఆర్ టు ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్ డౌన్ హియర్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్, విచ్ అది కరస్పాండ్ అయి ఉంటుంది మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కానీ హార్ట్ బీట్కి కానీ భౌతిక ప్లేన్. హవెవర్ అలా అయినా సరే దేర్ సీమ్స్ టు బి అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ దెమ్. అందులో ఎన్నో రకాల కలయికలవి ఉంటాయి అనంతంగా. మన యొక్క యాస్ట్రల్ బాడీస్ అన్నీ కూడా ఈ యాస్ట్రల్ అంటే వాళ్ళ యొక్క మ్యాటర్, యాస్ట్రల్ బాడీస్ మ్యాటర్ తోనే తయారవుతాయి. అందుకని నో వన్ ఆఫ్ దీస్ ప్లానెటరీ లోగై కెన్ చేంజ్ యాస్ట్రల్లీ ఇన్ ఎనీ వే వితౌట్ మియర్లీ ఎఫెక్టింగ్ ద యాస్ట్రల్ బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ యాస్ట్రల్ పరమాత్మ తత్వం ఏడు ఏడు రేసులోని ఇవి ఆ మనుషుల యొక్క యాస్ట్రల్ బాడీని ఏమీ కూడా ప్రభావితం చెయ్యకుండా ఉండవు. అంటే వాళ్ళు చేసే పనుల్లో, though of course more especially those in whom there is a preponderance of matter expressing him. అంటే వాళ్ళలో మ్యాటర్ ఈ మ్యాటర్ ఒకటే. అందువలన అక్కడ ఆ వాళ్ళు ఏ వర్క్ చేసినా ఈ ఆస్ట్రల్ మ్యాటర్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ అవుతుంది. మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటే మనం యాస్ట్రల్ ప్లేన్ ని కేవలంగా ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాం. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆన్ ఆల్ ద అదర్ ప్లేన్స్. ఒక్క యాస్ట్రల్ ప్లేన్ లోనే కాదు, అన్ని ప్లేన్స్ లోని కూడా ఇలాగే జరుగుతుంది. అంటే యాస్ట్రల్ ప్లేన్ ఎలా ప్రభావితం అవుతుందో మి- ఆ, మిగతా planes కూడా అలాగే ప్రభావితం అవుతాయి. We shall then begin to have some idea of the importance. అప్పుడు మనకి ప్రాముఖ్యత తెలుస్తుంది of the emotions and thoughts of the planetary spirits. ప్లానెటరీ స్పిరిట్స్ యొక్క ఎమోషన్స్ యొక్క ప్రాముఖ్యత, ఆలోచనల ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగినవన్నీ మ్యాటర్ ఒకటే గనక ఇక్కడ ప్రభావితం అవడం వల్ల ఆ ప్రభావాలు మనకు తెలిసినప్పుడు అక్కడ ఉన్న ఆలోచనలు ఎలాంటివి, అక్కడ ఉన్నటువంటి ఆ ఇమోషన్స్ ఎలాంటివి తెలుస్తాయి. అవి ఏమైనా అవన్నీ కూడా లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రేస్ అంటే మానవాళి యొక్క పెద్ద చరిత్రలో రెగ్యులర్ సైక్లిక్ చేంజెస్ అన్నది స్వభావంలో వస్తూనే ఉంటాయి ప్రజలలో. ఆ విధంగా వాళ్ళకి తగిన క్యారెక్టర్ నాగరికతకు తగినట్టుగా పెరుగుతుంది. పుట్టింగ్ aside the thought of world periods and considering only the period of a single రూట్ రేస్, అంటే ప్రాపంచికంగా ఉన్న ఈ పీరియడ్స్ ని పక్కన పెట్టి రూట్ రేస్ పీరియడ్ ఒక్కదాన్నే మనం పట్టించుకుంటే మనకేం తెలుస్తుందంటే ఈ 7 రేస్ కూడా అవి ప్రీపాండరెంట్ ఇన్ టర్న్ పర్హాప్స్ మోర్ దెన్ వన్స్, ఒకసారి కంటే ఎక్కువగానే అవి ముందుగానే ఏర్పడి, బట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దట్ డామినెన్స్ ఆఫ్ ఈచ్ రే దేర్ విల్ బి 7 సబ్ సైకిల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ అవి ఎప్పుడైతే డామినెంట్ గా ఉంటాయో ప్రతి రేలో 7 సబ్ సైకిల్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ఏ రాదర్ క్యూరియస్ రూల్, ఒక ఉత్సాహమైన రూల్ ప్రకారం, విచ్ రిక్వైర్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్, దానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంది. దాని ప్రకారం ప్రతి రూట్ రేస్ లో 7 సబ్ రేస్ ఉంటాయి. ఇది ఇక్కడ మనం ఉదాహరణగా ఆ పీరియడ్ హిస్టరీలో ఒక రేస్, ఇది 5th రే తీసుకుందాం. ఇక్కడ 5th రే ఇస్ డామినెంట్. ఇప్పుడు 5th రే డామినెంట్ గా ఉంది. ఎప్పుడైతే 5th రే డామినెంట్ గా ఉందో ఆ పీరియడ్ తీసుకుందాం అంటున్నాను. ఈ మొత్తం యుగంలో సెంట్రల్ ఐడియా ఆ రేలో ప్రాబబ్లీ రిలీజియన్ ఫౌండెడ్ అపాన్ ఇట్ విల్ బి ప్రామినెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్. మనుషుల యొక్క మనస్సుల్లో అది చాలా ఎక్కువగా ప్రభావితంగా ఉంది. which the idea though
prominent in the minds of men, but that time of predominance will be subdivided into 7 periods. ఆ సమయాన్ని 7 periods గా విడగొట్టారు. అందులో మొదటిది ఈ ఐడియా, దో స్టిల్ ప్రిన్సిపల్ వన్, అది చాలా ముఖ్యమే అయినా, విల్ బి కలర్డ్ బై ద ఐడియా ఆఫ్ ద ఫస్ట్ రే. అది ఫస్ట్ రే ఐడియాతో కలర్ అవుతుంది. అండ్ ద మెథడ్స్ ఆఫ్ ద ఫస్ట్ రే విల్ బి టు సమ్ ఎక్స్టెంట్ కంబైన్ విత్ ఇట్స్ ఓన్. అప్పుడు ఆ రేలో వాళ్ళ లక్షణాలలో ఫస్ట్ రే లక్షణాలు కంబైన్ అయ్యి ఉంటాయి. అదే విధంగా రెండో సబ్ డివిజన్ లోని అదే సెకండ్ రే లక్షణాలు కలిసి ఉంటాయి. ఆ విధంగా ఫిఫ్త్ లో స్ట్రాంగెస్ట్ ప్యూరెస్ట్ లక్షణాలు ఫిఫ్త్వి ఉంటాయి. ఇట్ వుడ్ సీన్ యాజ్ ఇఫ్ దీస్ divisions and subdivisions ought to correspond with the subraces and branch races. ఆ సబ్ రేసెస్ తో బ్రాంచ్ రేసెస్ తో లక్షణాలని కలిగి ఉంటాయి. బట్ ఇట్ హ్యాస్ నాట్ సో ఫార్ బీన్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ దట్ దే డూ సో. అలా ఉన్నాయని మనం చూడడం మాత్రం ఇది చాలా మనకి కష్టం. ఇంకా రూలింగ్ ఆఫ్ డివోషన్, రెయిన్ అంటే రూల్ ఆఫ్ డివోషన్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడికి ఆపుదామా? చాలా ఎక్కువ చదివే మేము. ఇంకా ఫస్ట్ ఒక జూమ్ అవ్వలేదా ఏంటి? ఇంకా ఆహా. అయితే మనం ఇంకొంచెం చదవచ్చు. అంటే ఒక జూమ్ అయ్యే వరకు చదువుదాం. ఇవన్నీ కూడా జ్ఞాపకానికని కాదు, తెలుసుకోవడం వరకే. అవునమ్మా. అంటే మనకి తెలిస్తే మంచిది కదా, ఇలా ఇన్ని రేస్ ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఇలా ఇలా ఉంటాయి. ఏంటన్నా? అవునమ్మా అంటున్నానమ్మా. కాదు, వసంతలత ఏంటని? నేనేమనలేదు. ఏమన్నా? ఎవరైనా ఇక్కడ ఒక సబ్జెక్ట్ ని డిస్కస్ చేసినప్పుడు చాలా కాంప్లెక్స్ గా ఉన్నది, మనకి క్లియర్ గా లేని విషయం ఇలాంటిది. దానికోసం జ్ఞానం అన్నది స్లైట్ యాజ్ ఈజ్ అవర్స్ అట్ ప్రెసెంట్, ఇట్ ఈస్ పర్హాప్స్ హార్డ్లీ సేఫ్ టు ఎడ్యూస్ ఇన్స్టాన్సెస్. అంటే ఇలాంటి ఇది కొంచెం క్లిష్టమైనదే, ఇదేమో మనకి కనబడేది కూడా కాదు. అందుకని కొన్ని ఇన్స్టాన్సెస్ అంటే సందర్భాలు. అట్ సిన్స్ వీఆర్ టోల్డ్ దట్ ద సిక్స్త్ ఆర్ డివోషనల్ రే, మనం ఏం చెప్పబడ్డాం, 6వ రూట్ రేస్ అన్నది భక్తితో కూడి ఉంటుందని దానికి భక్తి రే అని పేరు పెట్టారు. అది ఇప్పుడు డామినెంట్ గా ఉంది. మనం ఏం ఊహిస్తున్నాం అంటే వీ కెన్ ట్రేస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫస్ట్ సబ్ సైకిల్. ఆ 6th రూట్ రేస్ లో కూడా ఫస్ట్ సబ్ సైకిల్ కి ఇన్ ద స్టోరీస్ ఆఫ్ ద వండర్ఫుల్ పవర్స్ ఎగ్జిబిటెడ్ బై ద ఎర్లియర్ సెయింట్స్. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మహాత్ములు చూపెట్టినటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. ఆ ఫిట్ సెకండ్ ఇన్ ద అంటే సెకండ్ రేస్ వాళ్ళు సెకండ్ రే లక్షణాలు కలిగి ఉంటారు. గ్నాస్టిక్ సెక్ట్ whose central idea was the necessity of the true wisdom. వాళ్ళకి విజ్డమ్ ఎక్కువగా ఉంటుంది. ట్రూ విజ్డమ్. థర్డ్ ఇన్ ద ఆస్ట్రాలజర్స్, నెస్సీ అంటే మూడో వాళ్ళకి ఎక్కువగా ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం. అలాగే ఫోర్త్ ఇన్ ద స్ట్రేంజ్లీ డిస్టార్టెడ్ ఎఫర్ట్స్ టు డెవలప్ విల్ పవర్. 4వ రూట్ వాళ్ళు విల్ పవర్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా బై ద ఎండ్యూరెన్స్ ఆఫ్ పెయిన్ఫుల్ ఆర్ లోత్సమ్ కండిషన్స్, అంటే బాధాకరమైన పరిస్థితులన్నిటినీ సహించగలిగేటట్టు. అలాగే సెయింట్ సెమియన్ స్టైలైట్స్ ఆర్ ద ఫ్లాజిలియన్స్ ఆఫ్ ద 5th ఇన్ ద ఆల్కెమిస్ అండ్ రోసిక్రూషియన్స్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్. వీళ్ళందరూ దానికి చెందుతారు. While it's the 6th division of the purest devotion,
ఆరవదేమో ప్యూరెస్ట్ డివోషన్ ని. దీన్ని ఎలా ఊహించుకోవచ్చు అంటే ఎక్స్టసీస్ ఆఫ్ ద కాంటెంప్లేటివ్ మొనాస్టిక్ ఆర్డర్స్, అంటే చాలా అతిగా ఉన్నటువంటి భక్తితో ఉన్నత స్థాయిలో వెళ్తారు. సెవెంత్ సైకిల్ వుడ్ ప్రొడ్యూస్ చర్చ్ produce the invocations and exact adherence to external forms of the Roman Church. అది బాహ్యమైన వాటికి ఎక్కువగా రోమన్ చర్చ్ మొదలైన వాటికి గట్టిగా పట్టుకోవడం లాగా ఉంటుంది, అంటే వాటికి గట్టిగా అతుక్కుని ఉంటారు. ఉమ్, ఇదంతా చాలా ఎక్కువ ఉంది, అంటే దీనికోసం ఇంకా ఆపుతాను నేను. చాలా పెద్దది, అంటే ఇది రోమన్ చర్చ్ మనం చదివి సారీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఉన్న ఆధ్యాత్మికవేత్తలు, భక్తితో ఉన్నవాళ్ళు, అలాగే ఎన్నో దేవతలని దే- అలాంటి వాటిని పూజించే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ దాని యొక్క డిగ్రేడెడ్ ఫార్మ్స్ లో పూజిస్తున్నారు. మేబీ రిగార్డెడ్ యాజ్ ఏ ప్రిమోనిషన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కమింగ్ సెవెంత్ రే. సెవెంత్ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంతగా ఇక్కడ మొదట్లో వీళ్ళకి వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది, అంటే రాబోయే సెవెంత్ రే. The more so as this movement was originated by a secret society which has existed in the world since the last period of the seventh ray. అంటే ఒక సీక్రెట్ సొసైటీ ఎగ్జిస్ట్ అయ్యి అప్పట్లో ఇవి ఎలా రిపీట్ అవుతున్నాయి కదా యుగ యుగాల్లో. The more so as this movement was originally by a secret society which has existed, జగత్తులో అది లాస్ట్ సెవెంత్ రే యొక్క లాస్ట్ పీరియడ్ లో దాని యొక్క ప్రభావం అట్లాంటిస్ లో ఉంది. How real and decided a dominance is exerted by a ray in the force of its cycle of influence is very evident. అంటే ఒక రే తన లక్షణాలని ఆ సైక్లిక్ ఆర్డర్ లో ప్రత్యేకంగా డామినెంట్ గా చూపించడం అన్నది వెరీ ఎవిడెంట్ టు దోజ్ హూ హ్యావ్ రెడ్ ఎనీథింగ్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. చర్చ్ హిస్టరీ చదివిన వాళ్ళకి ఆ రేస్ లక్షణాలు ఎలా డామినెంట్ గా చూపెట్టారని తెలుస్తుంది. వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే హౌ మచ్ అట్టర్లీ బ్లైండ్ డివోషన్, అంటే ఈ సంపూర్ణంగా గుడ్డిగా ఉన్న భక్తి దేర్ వాజ్ ఆల్ త్రూ ద మిడిల్ ఏజెస్ లో అలాంటి భక్తి ఉండేదిట. ఏ విధంగా ప్రజలు చాలా అమాయకంగా వాళ్ళ రిలీజన్ కోసం నెవర్ ద లెస్ స్పోకెన్ ఇన్ హిజ్ నేమ్, ఆయన పేరుతో ఇన్ ఇట్స్ నేమ్ అండ్ ట్రైడ్, అంటే వాళ్ళు అమాయకంగా ఉండేవారు, వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళ ఐడియాస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్ ఆన్ అదర్ పీపుల్, అజ్ఞానం వల్ల ఇతరుల మీద రుద్దేరు. హూ ఇన్ మెనీ వేస్ న్యూ మచ్ మోర్, అంటే మెనీ కేసెస్ మనం ఎన్నో కేసెస్ లో మనకు తెలుసు. దోజ్ హూ వీల్డెడ్ ద పవర్, ద డాగ్మాటిక్ క్రిస్టియన్స్, థీరీస్ పట్టుకున్నటువంటి క్రిస్టియన్స్, వాళ్ళు ద పీపుల్ హూ న్యూ లీస్ట్ అబౌట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డాగ్మాస్, వాళ్ళు బోధించిన వాటి యొక్క నిజమైన అర్థం వాళ్ళకే తెలియదు. దేర్ వర్ దోస్, ఇంకా అలాంటి కొంతమంది వాళ్ళలో ఉన్నారు, హూ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ ఏ గ్రేట్ డీల్ మోర్, వాళ్ళకంటే ఎక్కువగా చెప్పగలిగేవాళ్ళు. అండ్ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ద మీనింగ్ ఆఫ్ మెనీ పాయింట్స్ ఇన్ క్రిస్టియన్ డాక్ట్రిన్, క్రిస్టియన్ డాక్ట్రిన్ లో ఎన్నో పాయింట్స్ చెప్పగలిగే వాళ్ళు వాళ్ళ కింద ఉన్నారు. బట్ ద మెజారిటీ వుడ్ నాట్ హియర్, కానీ ఎక్కువ మంది వినరు. అండ్ దే క్యాస్ట్ అవుట్ దోస్ మోర్ లెర్నెడ్ మెన్ యాజ్ హీరో హెరటిక్స్, అంటే ఈ గొప్పగా తెలుసున్న వాళ్ళనే వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ కాపుదాం, ఎందుకంటే ఇది చాలా పెద్దది. అంటే ఇక్కడ ఈ రూట్ రేసెస్ ఇవన్నీ ఎలాగా అని ఆ లక్షణాలు అవన్నీ మనకి ఇవన్నీ తెలియనివే, కానీ మామూలు మన దృష్టికి పట్టుకోలేని కూడా కష్టం అని చెప్పారు. ఆయనకు ఉన్నటువంటి విజన్ తో చూసి అయితే మనం ఫిఫ్త్ రూట్ రేస్ ఇలాంటివి ఎన్నో యుగాల్లో జరిగాయి.
వాళ్ళ లక్షణాలను బట్టి అలాగే చెప్తున్నారు. అంతకుముందు చూడండి మత గురువులు ఎలా ఉండేవారు, వాళ్ళకి ఏం జ్ఞానం లేదు. వాళ్ళకంటే కిందనున్న వాళ్ళ జ్ఞానం ఉన్న మనుషులు ఎప్పుడు వాళ్ళనే పట్టుకుని వెళ్ళాడేవారు. అదే కదా మరి క్రీస్తు విషయంలో వాటిలో జరిగింది. అంటే క్రీస్తు వాళ్ళ కిందనున్న క్రీస్తు జ్ఞానం ఎక్కువ. అలాగే సోక్రటీసు అసలైన మత గురువుల కంటే వీళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉండేది. ఇంకేమైనా మీరు మాట్లాడతారా ఇప్పుడు విషయాలు? అంటే ఇందులో విషయాలన్నీ కూడా మనకి వేరే ఒక కార్నర్ యాంగిల్ చూపిస్తున్నాయి. ఈ పుస్తకంలో మనకి అంటే చాలా చాలా తెలియని విషయాలు ఇందులో డీల్ చేశారు. ఇంకా విశాల దృక్పథం ఏర్పడుతుంది. మన యొక్క ఆ ఇవల్యూషన్ లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంతా మనం ఏదో అని తీసుకుంటున్నాం. ఎన్నో రకాల శక్తులు మన మీద పనిచేయడం బట్టి మనం కూడా వికసిస్తున్నాం. అంటే ఇవల్యూషన్ లో పరిణామంలో అభివృద్ధి చెందుతున్నాం. ఇంకా ఎందరో ఉన్నారు, వాళ్ళ పేర్లు మనకి ఫ్లాజెలియన్స్ ఇలా ఎందరో రకరకాల జాతులు మతాలు మనకు చాలా వరకు తెలియవు. అవునమ్మా. ఉమ్. అంటే ఇవాళ ఇంక రేపటి నుంచి ఏ పేజ్ 270 నుంచి చదవాలి. 470 అమ్మా. 270 రేపు. ఓకే అమ్మా. ఎవరైనా ఏమైనా చెప్తారా? మీకు ఏమైనా అంటే అర్థమైందా అని కాకపోయినా మీ అభిప్రాయాలు ఏమైనా? వసంతలత భాగ్యం గారు అంటే మనకి థియోసాఫికల్ సొసైటీలో విశాల దృక్పథాలు, ఎన్నో మల్టీ యాంగిల్స్, అవన్నీ మనకి ఇంతకు ముందు మనం నేర్చుకున్న కంటే చాలా సైన్స్ తో జోడిస్తూ, ఆ తర్వాత మతము విజ్ఞాన శాస్త్రము ఆ మూడి అంటే ఫిలాసఫీ, ఈ మూడింటిని కలుపుతున్నారు. ఆ సమన్వయం ఉంటుంది మనకి. వేరుగా చూడరు విజ్ఞాన శాస్త్రం. అందుకే అది చెప్పారు కదా, పూర్వం వాళ్ళకి హైడ్రోజన్ ఆక్సిజన్ నీరు అని తెలియపోయిన ఆ జల దేవతల సహాయంతో ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వాళ్ళు పొందేవారు అన్నట్టుగా. ఏ లాభాలు మనం పొందుతున్నామో అన్ని వాళ్ళు పొందేవారు. అయ్యి గ్రహాలు అంటారు కదా మేడం గారు, మరి మీరు దేవతలు అంటున్నారు. గ్రహాలు యాంగిల్స్ అంటారు అంటే కదా దేవతలు. మరి గ్రహాలు అంటారు కదండి, దేవతలు అంటున్నారు మీరు. మళ్ళీ అటు కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి కదా. యాంజిల్స్ అంటే దేవతలే, మరి గ్రహాలు కాదు. ఇప్పుడు నీటిలో చూడండి అది ఏం చెప్పారంటే, ఇప్పుడు వాళ్ళకి నీరు సైంటిఫిక్ గా హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే తెలుసు అని ఆ విధంగా బెనిఫిట్స్ పొందుతున్నారు సైంటిఫిక్ గా. అప్పటి వాళ్ళు జలదేవతలు అంటే ఒక్కొక్క దాన్ని ఆశ్రయించుకుని దేవతలు ఉంటారని ఒక దగ్గర చెప్పారు. అంటే ఒక మొక్కను ఆశ్రయించుకొని దేవతలు, అలాగే జలాన్ని ఆశ్రయించి జలదేవతలు ఉంటారు. ఆ జలదేవతల సహాయంతో వాళ్ళు అన్ని పనులు చేసుకునేవారు సైన్స్ తెలియకపోయినా అని. మ్మ్. అదేలేండి, మేమేమో ఇంకా అసలు ఉన్నటువంటిది సత్యమే కదా. మరి ఈ దేవతలు గట్టా ఇంకా అంటే అసలు అదే మీరు పుట్టింది. చెప్తుంది మనం అద్వైతంలో ఏది కాదండి. అంటే ఆ ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఇక్కడ ఆ మనం ఆ అద్వైతంలో జీవించట్లేదు కదా. అంటే ఆ ఆ, మనం మళ్ళీ ద్వైతంలోకి వస్తున్నాం కదా. ఆ అంటారు ఇప్పుడు మేడం బ్లవేట్స్కి తన ప్రపోజిషన్ లో ఒకే ఒక తత్వం ఉంది, ప్రపంచం అంటే అన్నిటికీ బేస్ అయి ఉంది, అది వర్ణించడానికి చేసే అది ఆమె చెప్పారు. కానీ ఇక్కడ ఆ మనం జీవించేది మన యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రెసెంట్ ద్వైతంలోనే ఉన్నాం కదండి. మనకు అద్వైత జ్ఞానం బుద్ధికి తెలుసు కదా. అవునండి, అందుకని ఇలా తెలుసు. అంటే ఉంటుంది. ఇప్పుడు అద్వైతానికి అద్వైతానికి వెళ్ళడం మానేసి మళ్ళీ అంటే ఇప్పుడు గుర్తించలేని వాళ్ళు మళ్ళీ వెనుదిరిగే అవకాశం ఉంటది కదా.
అంటే అని మనం ఈ నేను పుస్తకం అంటున్నాను. చదువుతున్నాం, ఈ పుస్తకాన్ని ఈసారి ఆ ఎంచుకుని చదివాం. ఆ ఆ, పుస్తకం మనం చదవకపోతే ఇవన్నీ అక్కర్లే. మనం ఇంతకు ముందు మేము ఆ, చదివినవన్నీ పూర్తిగా ఆ, ఆత్మతత్వానికి సంబంధించి చదివాం. ఇది అవునండి. మాస్టర్స్ ఇన్ ద పాత్ అనే పుస్తకాన్ని ఎందుకంటే ఆ సెలెక్ట్ చేసాం, ఇది చదివితే అందులో ముఖ్యంగా అలా సత్యనారాయణ గారి కోసం అని మొదలెట్టాను. ఆయన అసలు ఆహా. అంటే ఆహా. వాళ్ళు ఇందులో ఏంటంటే కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని పుస్తకాలు చదవాలని ఇచ్చారు. ఆ ఉహు. పుస్తకాలలో ఇదొకటి, ఏన్షియంట్ విజ్డమ్ ఒకటి, అలాగా ఉన్నాయి, కీ టు థియాసఫీ. ఇలా కొన్ని కొన్ని ఆహా. ముఖ్యమైన పుస్తకాలు చదివితే ఆ పై దానికి వెళ్ళొచ్చు అలా. వాళ్ళు అందులోనే ఉంటారండి, ఇంకేలా దగ్గర వాళ్ళు అంటే ఇప్పుడు అందులోనే మనం ఉంటారు, ఇంక మాత్రం మీరు. అద్వైతంలో ఎక్కడున్నామండి? మీరు ఆలోచించండి. మన ఎగ్జిస్టెన్స్, మన ఊహలో అద్వైతం ఉంది. మన జీవనం ద్వైతమే కదా. నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు, నా వస్తువులు ఇవన్నీ ఉన్నాయా కాదా? వాటితో డీల్ ఉన్నాయండి, చేస్తున్నామా కాదా? డీల్ అద్వైత చేస్తున్నామండి. స్థితిలో మన అయితే ఎగ్జిస్టెన్స్ ఒకసారి వినండి భాగ్యం గారు, నేను ఏం చెప్తున్నానంటే మనం నేర్చుకున్నంత మాత్రంలో అందులో లేము. అవునా? లేమండి, లే అంటే లేము అంటే మరి ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ కొంతవరకు అంటే ఇందులో ఆయన కొంతవరకు ఉన్నాం ఏ కదండి. విధంగా ఉన్నామంట. మానవాళి కాదు, ఏ విధంగా వచ్చింది, తనకు ఉన్నటువంటి యోగ దృష్టి పరమ గురువులు ఆయనకు ఉమ్, ప్రసాదించడం వల్ల ఇలాగ ఒక ఉమ్, పరమ గురువుకి అంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం ఎక్కువ చెయ్యాలి అంటే సర్వీస్ అని చెప్పారు ఈ పుస్తకంలో. మీరు మొదట్లో రాలేదు. ఎక్కువ ఆ, నిష్కామ సేవ చేయడం వల్లే ఉన్నత స్థాయికి వెళ్తామని ఉమ్. అలా అవునండి, చెప్పారు. ఇప్పుడు అది తెలుసు. నాకు అది తెలుసు, నిష్కామం నిష్కామం తెలుసండి. కాకపోతే ఇప్పుడు ఇందులో ఇప్పుడు దేవతలు అనేటువంటిది ఆరోపణ తీసేయగలిగాము, అది చూడలేదు కాబట్టి మనం అలా కాదు, తీసేయగలిగాము. అలా కాదు. ఇది మనం ఆ పుస్తకం తీసుకున్నాం, ఇప్పుడు తీసియాలి ఆ, అని ఏంటి? అలా కాదు, అక్కడ ఆశ్రయించి ఉమ్, ఉంటారు అనేది ఒక లెవెల్లో చెప్తున్నారు. మనం అంతర్గతంగా దాని వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ, భూమి ఉంది, ఉత్తర ధ్రువం ఉంది, హిమాలయాలు ఉన్నాయి. ఎందుకండి హిమాలయాలు అద్వైతం చూడడం పోయి? అంటే ఎలాగా? మనం చూడగలగాలి కదా, జ్ఞాని చూడగలుగుతాడు. అది ఉమ్. ఉన్నది ఆ ఇంద్రియాలకి జ్ఞానికి కనిపిస్తాయి. అయితే దాని వెనకాల ఉన్నదాన్ని చూడగలగడం. మీకు పాయింట్ అదే అర్థమైందా? నా అర్థమైందండి, కానీ అర్థమవుతుంది ఏది అంటే. బయటది ఏది లేదు అనడానికి ఎలాగా? ఉన్నాయి. అవునా? ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఉం. ఇప్పుడు ఉన్నాయి అనుకున్నవాడికి అన్నీ ఉన్నాయండి, ఇప్పుడు కాదంటలే. ఇక్కడ ఏం అన్నీ చెప్తున్నారు? అనుకునే కదా. పరిణామం. ఆ, భాగ్యలక్ష్మి గారు, పరిణామం చెంది చెప్పండి. చెంది ఏ విధంగా అయింది, మానవాళి యొక్క ఇన్ని రకాలు ఉంటాయి, ఈ హిస్టరీ ఇవన్నీ చెప్తున్నారు ఈ పుస్తకంలో. ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ ఉంది, సైన్స్ లో ఎన్ని మ్యాగ్నెటిక్ శక్తి ఉందన్నారు, మళ్ళీ ఏదో ఆ ఆ, అణుశక్తి ఉందన్నారు. ఇవన్నీ ఇన్ని లేవు ఎక్కడా అద్వైతంలో. కానీ ఆ, మనం ఉన్నది అద్వైతంలో కాదు కదా. ఉమ్, మనం చూడాల్సింది అద్వైతం అంటున్నాను నేను. అర్థమైందా మీకు? అవును. ఆ, ఇదంతా ఆ, అద్వైతంగా మనం మార్చక్కర్లే. మనకు ఆ జ్ఞానం ఉంటే చాలు. చాలండి. అది ఇతను నేనే చూపెడుతున్న దాంట్లో ఉన్న నాకేమి అద్వైత ఇబ్బంది లేదు. నా ఇబ్బంది నాకేమి అని ఇబ్బంది కాదండి, లేదండి. మీకు అర్థమవుతుంది ఆ, ఏంటంటే ఈ పుస్తకంలో ఆ, ఇప్పుడు మీరు ఆ, లెక్కల పుస్తకం తీసుకున్నారు, లెక్కలే ఉంటాయి. సైన్స్ ఆ, పుస్తకం, బయాలజీ పుస్తకం తీసుకున్నారు, అక్కడ అద్వైతం ఎందుకుంటుంది? మీరు చూడగలగాలి. నేను చిన్న ఆ, వయసులో బయాలజీ పాఠం ఆ, చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఏకత్వాన్ని చూడగలిగేదాన్ని. ఆ, ఆ పాఠం వద్దంటే ఎలాగా? పాఠం వెనకాల అద్వైతం చూడడం మనం నేర్చుకోవాలి. ఆ, అవేవి వద్దంటే అంటే అక్కర్లే. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఎలా అయితే ఆ, ఈ జగత్ అన్నది లేదు అనడానికి ఒప్పుకోలేం. ఇంద్రియాలతో చూసిన ఉమ్, జగత్ ఉంది, కానీ దానిలో ఉన్న రియాలిటీ మాత్రం ఒకటే, ఆ సత్యం ఒకటే. అది మనం ఉమ్, ఆ జగత్తు, ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ కాదని అనలేం, ఉన్నాయి ఇంద్రియాలకు సంబంధించి. అది కూడా ఒక సిస్టమేటిక్ వేలోనే ఆ బృహత్ ప్రణాళికలో భాగంగానే ఉంది. కానీ దీనిలో ఉన్న ఏకత్వాన్ని చూడడం